నేపాల్లో చిక్కుకున్న 41 మంది ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సోషల్ మీడియాను నిషేధించడంతో చెలరేగిన అల్లర్లలో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే వైజాగ్ నుంచి బయలుదేరిన రాయలసీమ జిల్లాకు సంబంధించిన పర్యాటకులందరూ మరికొద్దిసేపట్లో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కడప, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు సంబంధించి 40 మంది పర్యాటకులు మరికొద్దిసేపట్లో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు మనకు సంబంధించి చూస్తే అనంతపురం జిల్లా నుంచి 2, అన్నమయ్య జిల్లా నుంచి 3, నంద్యాల జిల్లా నుంచి 2, నెల్లూరు జిల్లా నుంచి 5, తిరుపతి జిల్లా నుంచి 9 మంది, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి 19 మంది, మొత్తం 40 మంది పర్యాటకులు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. 3 రోజుల పాటు సాగు బతుకుల మధ్య ఉంటూ సురక్షితంగా ఎయిర్పోర్టుకు చేరుకున్న పర్యాటకులను ఆహ్వానించేందుకు పలువురు ప్రజాప్రతినిధులు చిత్తూరు జిల్లాకు సంబంధించి రేణిగుంట ఎయిర్పోర్టుకు వచ్చారు. మన దగ్గర చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు పులివర్తినాని, అదేవిధంగా పూతలపట్టు శాసనసభ్యుడు మురళీమోహన్ ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఎంతసేపట్లో వాళ్ళు ప్రయాణికులు ఇక్కడికి వచ్చేందుకు అవకాశం ఉంది? మరొక అరగంట నుంచి 45 నిమిషాల్లో 40 మంది ఎవరైతే రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్ళి నేపాల్లో వివిధ పనుల మీద వెళ్ళి అక్కడ చిక్కుకున్నారు వారందరినీ సురక్షితంగా తీసుకురాబోతున్నారు. మీరందరికీ తెలుసు 217 మంది ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి నేపాల్లో చిక్కుకున్నటువంటి వారిని అందరినీ కూడా సురక్షితంగా తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం లోకేష్ బాబు చేస్తున్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్రం అంతా కూడా గమనించింది. నేను ఒకే ఒక మాట అడగదలుచుకున్నా. కడప జిల్లా పులిబిడ్డ, కడప జిల్లా గడ్డ, గనిసిగడ్డ ఇవన్నీ చెప్తారు కదా. ఉమ్మడి కడప జిల్లా నుంచి 19 మంది దేశంగాని దేశంలో పోయి చిక్కుకున్నారే, కనీసం ఆ 19 మంది బాగోగులన్నా మీరు తెలుసుకున్నారా? కడప జిల్లా వాసులు ఆలోచించాలి. కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం ఆలోచించాలి. ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వీరు కనీసం 19 మంది ప్రాణాలు ఏమైనాయి, 19 మంది దేశంగాని దేశంలో చిక్కుకున్నారు, అక్కడ అల్లర్లు అధికంగా ఉన్నాయి, ప్రాణాలు పోతున్నాయి, వారి మానాలు ఏమైనాయి చూసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత లేనటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిని చేశారు, ఎంపీని చేశారు, అత్యధిక మెజారిటీని ఇచ్చి మీరు గెలిపించారు. ఇప్పటికైనా ఆలోచించండి. వారికి ప్రజాస్వామ్యంలో రాజకీయాల యొక్క విలువ తెలియదు. వారు ప్రజల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. ఇది బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వానికి, బలాదూరుగా ఉన్నటువంటి నాయకత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించమని కోరుతున్నా. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు జోలి బట్టి 10 మందిని అర్థించి ఆర్థిక సహాయం తీసుకొని రకరకాల ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా వారి ప్రాంతాలకు సురక్షితంగా చేర్చడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉన్నా అదే పని చేస్తున్నారు నారా లోకేష్ బాబు గారు. నిన్న కూటమి తరపున జరుగుతున్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఈ రాష్ట్రం యావత్తు అటువైపు చూస్తున్నా నేను నేపాల్లో ఉన్నటువంటి వారి వైపు చూస్తాను. నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని లోకేష్ బాబు గారు ఆ కార్యక్రమాన్ని సైతం విడిచిపెట్టి అక్కడే ఉండి తీసుకొస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నారు. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చూడండి, మీ ఊరి వాళ్ళను కూడా నారా లోకేష్ బాబు గారే సురక్షితంగా తీసుకొస్తున్నారు. ఇకనైనా బుద్ధి మార్చుకోండి. ప్రజాస్వామ్యయుతంగా జవాబుదారీతనంతో, ప్రజలంటే భయంతో పనిచేస్తున్నటువంటి పాలకుల్ని గౌరవించడం నేర్చుకోండి. ఆనాడు నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ లోకేష్ బాబు గారు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు వేరు. జవాబుదారీతనంతో పనిచేయగలిగినటువంటి, ప్రజాస్వామ్యయుతంతో పనిచేయగలిగినటువంటి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తుంది. ఎప్పటికీ ఇది మంచి ప్రభుత్వంగా నిలిచి ఉంటుంది. ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారి అపూర్వమైనటువంటి సహాయాన్ని కూడా మరోలేనిదని మరొకసారి తెలియజేస్తున్నా. ఎంతమంది ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారు? వారిని అందరినీ స్వగ్రామాలకు చేర్చడానికి ఏ విధమైన ఏర్పాటు చేశారు? తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 9 మంది ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అధికారులు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఇన్నోవాలు పెట్టి స్థానికంగా ఉన్నట్టు రెవెన్యూ యంత్రాంగం కానీ, ఆర్టీఓ యంత్రాంగం కానీ, నాయకులు, మేము ఎమ్మెల్యేలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు చేసినటువంటి కృషి, చేసినటువంటిది
చెప్పలేనిది. అది కష్టంలో ఉండేటప్పుడు ఆదుకున్నప్పుడే మనిషి అంటారు. ఆ విధంగా ఈరోజు మా నారా లోకేష్ గారు చేసిన దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అందరూ కూడా హర్షించుతాం. నిన్న సూపర్ 6 సూపర్ సక్సెస్ సభకు కూడా ఆయన రాకుండా దీనే మానిటరింగ్ చేసినారంటే ప్రజలపైన ఏ విధంగా కష్ట సుఖాలు ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉండేదానికి ఇది ఒక నిదర్శనం. సో ఇది పరిస్థితి. ఇక్కడ చిక్కుకుపోయి ఎయిర్పోర్ట్లో విమానంలో తిరుపతి విమానాశ్రయం చేరుకున్న పర్యాటకులందరినీ వివిధ ప్రాంతాలకు తరలించడానికి రవాణా శాఖ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. 20 ఇన్నోవాలు ఉదయం నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉంచారు. రవాణా శాఖ అధికారి ఉన్నారు, జిల్లా రవాణా అధికారి. సార్, ఏ ప్రాంతాలకు తరలించడానికి ఎన్ని వాహనాలు ఏర్పాటు చేశారు? గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అట్లాగే మా యొక్క రవాణా శాఖ కమిషనర్ గారి మార్గదర్శకంలో తిరుపతి రవాణా శాఖ వారు ఉదయం నుంచి 20 ఇన్నోవాలు రెడీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అనంతపురం ఇరువురి కోసం ఒక వాహనము, అలాగే అన్నమయ్య జిల్లా కోసం ఒక వాహనము, అలాగే నెల్లూరుకు 2 వాహనాలు, అలాగే తిరుపతికి 2 వాహనాలు, అలాగే నంద్యాలకు 1 వాహనము, అలాగే నెల్లూరుకు 9 మంది కోసము ఒక 3 వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక బస్సును 19 మందిని తరలించడానికి కడప జిల్లా కోసం మా యొక్క ఉప రవాణా కమిషనర్ వారు కడప నుంచి తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పంపడం జరిగింది. నిన్న 24 అవర్స్ నుంచి మా యొక్క శాఖ దీన్ని మానిటర్ చేస్తుంది. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు దీన్ని మా రవాణా శాఖను రెగ్యులర్గా మానిటర్ చేయడంతో మేము అప్రమత్తమైపోయి ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఈ యొక్క తరలింపు కార్యక్రమంలో మేమంతా కూడా భాగస్వాములైనది తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. 40 మంది రాయలసీమ జిల్లాలకు సంబంధించిన నేపాల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను సొంత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు. మరికొద్దిసేపట్లో వారు ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఈ విమానాశ్రయం వద్ద వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తికి సంబంధించిన లడ్డూ ప్రసాదం కావచ్చు, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కూడా నేపాల్లో చిక్కుకుపోయి సురక్షితంగా సొంత ప్రాంతాలకు చేరుకుంటున్న వారికి అందజేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనగాని సత్యప్రసాద్ కూడా విమానాశ్రయం చేరుకొని వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.